ఉండాలి. దెన్ ఈవెన్ సిగ్నేచర్ స్టూడియో. ఓకే, ఆ ఛానల్స్ పేరు పక్కన పెడదాం. సమ్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సారీ. సో ఆ 2 ఛానల్స్కి వెళ్ళాను, యూట్యూబ్ ఛానల్స్కి. ఎందుకంటే తరచూ ఆయన అక్కడే, సారీ నాకు తెలియదు ఇది. ఆ 2 ఛానల్స్లో ఈ ఘటన జరిగింది. అంటే ఈ దేవదేవతల గురించి దూషించడం జరిగింది. అక్కడ ఆయన వెళ్ళాను ఎందుకు, మాట్లాడడానికి వీళ్ళ త్రూ, లేదా ఒక డిబేట్ లాంటిదో ఏదో ఒకటి ప్లాన్ చేశాను. ఆ లోపు ఆయన వెళ్ళిపోయారంట అక్కడ నుంచి. సో ఐ ట్రైడ్ ఇన్ ఫ్యూ అదర్ వేస్, దొరకలేదు. ఓకే, సో ఇది స్టాప్ చేయడమేనండి అమ్మగారు, ఇది స్టాప్ చేయడము. ఆయన ఏదో నేరస్తుడు అని పెద్ద ముద్ర వేయడానికి ట్రై చేస్తలేను, ఆయన స్టాప్ చేయడమే. లేదు సార్, యాక్చువల్లీ నేను దీనివల్ల ఏదైనా ప్రాబ్లమా? చట్టాన్ని ఆచరిస్తే ప్రాబ్లమా? చట్టాన్ని ఆచరిస్తే ప్రాబ్లమా? దీన్ని ఆపడానికి చట్టాన్ని ఆచరిస్తే ప్రాబ్లమా? అంటే చట్టానికి హక్కు లేదా, నాకు హక్కు లేదా? అందరం ఒకటే. చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది చట్టం. వీ హ్యావ్ టు ఒబే ఎవ్రీ లా, ఎవ్రీ కాన్స్టిట్యూషన్ అండ్ ఎవ్రీ కోర్టు. సో జడ్జి కోర్టు ఏం చెప్పినా సరే మా సంస్థకు మనము ఒబే అవ్వాల్సిన సమయం ఉంది, అది ప్రతి ఒక్కరు చేయాల్సింది. అయితే జోసెఫ్ గారు చెప్పినట్టు నేను సో అండ్ సో స్టూడియోకి వెళ్ళాను ఆయనతో మాట్లాడడానికి, సో అండ్ సో స్టూడియోకి వెళ్ళి మాట్లాడడానికి అంటున్నారు. కానీ ఆయన మాట్లాడాల్సింది సో అండ్ సో స్టూడియోకి వెళ్తే అక్కడ ఆయన ఉంటాడు అనడానికి అది కన్ఫర్మ్ కదా. ఎందుకంటే ఆయన ఇల్లు కదా, ఆయన ఆఫీస్ కాదు. ఆయన ఇల్లు వేరు, ఆయన ఊరు వేరు, ఆయన కాంటాక్ట్ నెంబర్ వేరు. ఒకవేళ ఆయన కాంటాక్ట్ నెంబరే కావాలనుకుంటే అజయ్ బాబు గారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆయన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. లేదు ఏ స్టూడియోకి వెళ్ళినా వాళ్ళకి నెంబర్ కావాలంటే ఆయన నెంబర్ ఇస్తారు. నేను కొంచెం పర్సనల్ గా అజయ్ బాబు గారితో మాట్లాడాలి, డిబేట్స్ కంటే ముందే అజయ్ బాబు గారు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, మనం మాట్లాడుకుందామా, కూర్చుందామా, ఒక దగ్గర మాట్లాడుకుని పర్సనల్ గా ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. దర్ ఇస్ ఎ వే. బట్ మీరు చూస్ చేసుకోకుండా డైరెక్ట్ గా స్టూడియోకి వెళ్ళి మేము డిబేట్ ప్లాన్ చేసాము, డిబేట్ మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఆమె ఏమంటున్నారంటే కనుక ఆయనకి పర్సనల్గా కాంటాక్ట్ చేసే ప్రయత్నమో, లేకపోతే కొంచెం గట్టిగా ఆయన కాంటాక్ట్ నెంబర్ ప్రయత్నం చేసి ఆయనతో మాట్లాడి ఆయన ఒకవేళ కాదు అన్న పక్షంలో మీరు కంప్లైంట్కి వెళ్ళి ఉంటే కనుక మేము కూడా మీతో పాటు వద్దాం కదా అనేది సుప్రియ వర్షన్. సార్ ఇప్పుడు ఆ ఛానల్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను, ఎందుకంటే అక్కడ మాట్లాడారు, కనుక్కున్నాను. వాళ్ళు ఏమన్నారు, ఆయన లేరు, వెళ్ళిపోయారు. 2 ఛానల్స్లో వెళ్ళి కనుక్కున్నాను. దెన్ నాకు 2-3 ప్రయత్నించాను. ఓకే, లెట్ మీ ట్రై ఇన్ దిస్ వే అన్నాను. అంతేగాని ఆయనని నిందించాలి, అక్కడ పనిష్మెంట్ అని ఉందా అమ్మా? లెటర్ నా కాపీ ఒకసారి చూడండి, ఏదో ఉందా పనిష్మెంట్ అని? ఓన్లీ యాక్షన్, దాన్ని కూడా తప్పుపడతారా మీరు? రోడ్ల మీద మీ ఎవరో ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో ఆడవాళ్ళం అందరు బయటికి రావాలి, ఏంది ఇది తమాషా అనుకుంటావా ఏంది? ఆడవాళ్ళందరికీ బయటికి రప్పిస్తారా? ఓకే ఓకే, మీరు దిగండి, స్వతహాగా దిగండి, అంతేగాని ఇతరుని రెచ్చగొట్టకండి. మాట్లాడండి. యాక్చువల్లీ మీరు జోసెఫ్ గారు మీరు ఇప్పుడు లైన్ లోకి మమ్మల్ని కలిపారు, కానీ దీనికంటే ముందు మేము నిన్నటి నుంచి మాట్లాడుతుంది ఏంటంటే మనం మీడియా పరంగా వెళ్ళకూడదు. ఏదైనా సరే ఫస్ట్ జోసెఫ్ గారితో మనం పర్సనల్ గా మాట్లాడదాం, ఆయన నెంబర్ కలెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ దొరుకుతుంది ఆయన నెంబర్ అని. ఆ నెంబర్ కోసం మేము చాలా ట్రై చేసాము. సో ఆయన ఛానల్స్ లో ఉంటాయని కనుక్కుంటే వేరే వాళ్ళ ఛానల్ తో మాట్లాడి ఆయన నెంబర్ మాకు ఇచ్చారు. మేము ఆయనతో కాంటాక్ట్ చేయడానికి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఆయనతో పర్సనల్ గా కూర్చొని మనం మాట్లాడాలి. ఫస్ట్ ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు, ఏ నిమిత్తం మీద ఈ కేసు ఫైల్ చేశారు, దీన్ని ఎలా మూవ్ చేయాలనుకుంటున్నారు, దీన్ని ఏమైనా డ్రాప్ అయ్యే అవకాశం గురించి అని మనం ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడి మేము డిస్కస్ చేస్తున్నాం. కానీ మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఫైల్ చేయడము, లేదా స్టూడియోకి వెళ్ళి మాట్లాడడము, మేము ఇలా చేద్దాం అనుకున్నాం, అలా చేద్దాం అనుకుంటున్నామని మీరు మాట్లాడుతున్నారు. అది మా వర్షన్, మీరు అర్థం చేసుకోండి. మేము ధర్నాలు, యుద్ధాలు మీరు లేవండి, మాట్లాడండి అన్న అమ్మాయి ఎవరో కాదు, నేనే మాట్లాడాను. నేనే ఆడవాళ్ళు ఎందుకు మాట్లాడాను అంటే రీజన్ చెప్తాను. రీజన్ చెప్తాను సార్, రీజన్ చెప్తాను. నేను రీజన్ చెప్తాను సార్. ఎందుకు మాట్లాడాలంటే ఇప్పుడు ఎవరైతే సో అండ్ సో అనుకున్న పాస్టర్స్ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నారో, మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద కేసు ఫైల్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఫెయిర్ అని మాకు అనిపించింది. మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ మెసేజెస్, అక్క మేము మాట్లాడతాం అక్క, మాకు అవకాశం వస్తే మేము మాట్లాడతాం అక్క అంటే మనం ఎవరు మాట్లాడకూడదు. పాస్టర్స్ అనేవాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి మనం మూవ్ అవడానికి లేదు. ఎప్పుడైతే ఒకరి మీద అరెస్ట్ వారెంట్స్ అనేది ఇష్యూ అవుతున్నాయో మనం ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మన ఉద్దేశం ఏంటి, మన బాధ ఏంటి కన్వే చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. ఎందుకంటే ఫిమేల్ వర్షన్ మాట్లాడితే కన్వే చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. మగవాళ్ళు మాట్లాడడం కన్నా మగవాళ్ళు కొంచెం ఆడవాళ్ళతో మాట్లాడితే కొంచెం పొలైట్ ఆన్సర్ ఉంటుంది, లేదా నెమ్మదిగా మాట్లాడమో, కూర్చొని మాట్లాడమో, ఒక సమాధానమైన ఒక సంభాషణ జరుగుతున్న ఉద్దేశంతో రండి లేవండి మాట్లాడదాం, మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప
రెచ్చగొట్టాలి, బయటకు మగవాళ్ళే ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడితే లోపలేస్తుంటే ఇంకా ఆడవాళ్ళు మాట్లాడితే ఆడవాళ్ళు ఉంచుతారా అండి? ఉంచరు కదా. సో మేము యుద్ధాలు చేయడానికో లేదా ధర్నాలు చేయడానికో అసలు ఉద్దేశం కూడా కాదు, కేవలం టు కాంప్రమైజ్ దిస్ ఇష్యూ. ఈ ఇష్యూని మేము తగ్గించి మాట్లాడాలనే ఉద్దేశంతో మేము ఆలోచనతో నేను మాట్లాడాను. అలాగే జోసెఫ్ గారు మేము కలవాలనుకుంటున్నాం, కానీ మాట్లాడాలనుకుంటున్నాము. సుప్రియ దీని గురించి మీరు అన్నారు జోసెఫ్ గారిని కలవాలి, మాట్లాడాలి అనే అంశానికి సంబంధించి స్టూడియోలో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయండి. అంటే ఏం అడగాలనుకున్నారు, ఆయన నుంచి ఏం సమాధానం కోరుకుంటున్నారు? మేమైతే ఒకటే అనుకుంటున్నాం సార్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవి వద్దు, మనం అందరూ సహోదర భావంతో ఉన్నాము. సో అండ్ సో ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు, ఒకవేళ మాట్లాడంటే మీరు ఇప్పటి వరకు నీ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు జోసెఫ్ గారు, నేరుగా ఇట్లా వీడియో ఇలా మాట్లాడారని ఎప్పుడు కూడా ఏ ప్రూఫ్ చూపించలేదు ఆయన. వీడియో మాట్లాడి ఉండొచ్చు, అది ఇప్పుడు వీడియో కూడా మాకు తెలీదు. కానీ ఇట్లా చూపించి ఎవరైనా చూపించినప్పుడు ప్రవీణ్ పాడాల విషయం గానీ, అజయ్ బాబు అరెస్ట్ విషయం గానీ ఇట్లా చూపించి మాట్లాడతారు, ఫొటోస్ గానీ వీడియోస్ గానీ, ఇదిగోండి ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడు కాబట్టి మేము చేసామని. కానీ మాకైతే ఇప్పుడు వచ్చి ఏ మీడియాలో కానీ ఏ ఛానల్లో గానీ జోసెఫ్ గారు మాకు ఇలా వీడియో చూపించదుకోండి ఇలా మాట్లాడాడు అజయ్ బాబు, అందుకే మేము అరెస్ట్ చేయించాము, ఇలా కఠినంగా శిక్షించాలనుకుంటున్నాము. సో అండ్ సో ఏదో కేసు ఫైల్ చేశారు. సో మేమేం అడాలనుకుంటున్నామంటే సార్ ఇదంతా కరెక్ట్ కాదు, మనం ఒక సహోదర భావంతో ఉన్నవాళ్ళమి, మిత్ర భేదం మనందరిలో ఉండకూడదు, మనందరం ఒక సోషల్ యాక్టివిటీస్ లో ఉంటున్నాము, సమాజానికి సేవ చేయాలి, లేదంటే ఒక సమాజంలో ఒక ప్రేమ అనేది మనము చూపించాలని భావంతో ఉన్నాం. కాబట్టి ఫస్ట్ మనం కూర్చుందాం, మీరు ఏ విషయంలో పెట్టారో మనం మాట్లాడుకుందాము, కేసు వెనక్కి తీసుకుందాము, మీరు ఎలా మూవ్ అనుకుని మాకు చెప్పండి. మనం కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాను, అసలు ఏ ఉద్దేశంతో పెట్టారండి వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండోది వచ్చేసి కేసును వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తుందా మీరు? అది మనం కూర్చొని మాట్లాడదామంటే ఖచ్చితంగా మాట్లాడదాం. మీతోనే కాదు, ఆల్రెడీ కొందరు పాస్టర్స్ మాట్లాడారు నేను కూడా. నేను ఆయన ఏదో నాకు శత్రువు కాదు, తమ్ముడే. ఆయనకు తమ్ముడు, మీరు ఒక తమ్ముడు, ఆయనకు తమ్ముడు, ఈవిడ ఒక చెల్లె. మనము హిందూ క్రిస్టియన్లు ఒక హిందూ బంధువు అంటారు, హిందువులు మనకు బంధువులేనా చెల్లమ్మ? డెఫినెట్లీ వెరీ గుడ్. అయితే ఈ బంధువులను పెట్టుకుని మనం మాట్లాడదాం, ఇలాంటి బంధువులను పెట్టుకుని మనం మాట్లాడదాం. బంధువులు లేకున్నా పర్లేదు, మనం మాట్లాడదాం. మనం కూర్చొని మాట్లాడి మనము ఇకపై మనము మన చర్చిల్లో కానీ మన మందిరాల్లో కానీ మనం చర్చిల్లో కేవలం మన భగవంతుని గురించే